చలో చూశారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః శండిగాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 165వ రోజు ప్రవచనం. ఇవాళ కేవలం రామచరిత మానస్ మాత్రమే. భరతుడు సాధ్యమైనంత వరకు మాఘమాసం ఇవాళ పంచమనుకోండి, కమరకు 10 రోజులు ఉంది మాఘమాసం. అందులో మళ్ళీ శివరాత్రి హడావిడి. ఈ భరతుడిని మళ్ళీ తిరిగి అయోధ్యకు పంపించడం రాముడితో ఉంటే మంచిదే గాని మరి భరతుడు పాలన సాగదు. కథ కూడా ముందరికి వెళ్ళాలి మనకి నుంచి. సరే, అందరూ ఈ సందిగ్ధావస్థలో ఉన్నారు. ఇదంతా కూడా రామచరిత మానసులో మాత్రమే కనిపించేది. ఈ జనకుడు జనకుడి భార్య ఇదంతా మనకు అక్కడ వాల్మీకి రామాయణంలో ఒక భక్తుడు అయోధ్య వాళ్ళు వచ్చారు కొంతమంది. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు జనకుడి పాత్ర మనకు కనిపించదు. ఒకసారి వివాహం అయిపోయిన తర్వాత మళ్ళీ జనకుడు ఎక్కడ అదనమాట. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. सुनितन पुलकी नयन भरी भारी बोले भरत धीर धरी भारी प्रभु प्रिय पूज्य पिता सम आप कुल गुरु समहित माया ना बापू माया ना बापू कौशिकादि मुनि सचिव समाज ज्ञान अम्बुनिधि आपनु आज शिशु सेवकु आयसु अनुगामी जानी मोहि सिख देहि स्वामी. यही समाज दल भूर भूषभु राउरा मौन मलिना मई बोलबु बाउरा छोटे वदन कहु बड़ी बात चमव तात लकी वाम विदाता आगम निगम प्रसिद्ध पुराण सेवा धर्म कठिन जगु जाना स्वामी धर्म स्वार्थ ही विरोध बैलु अंध प्रेम ही నా ప్రబోధు. ఈ మాటలను విని భరతుని తను పులకరించెను. ఏ మాట విన్నాడు ఆయన? ఇక పూర్వం చాలా రోజులు 4 రోజులు శ్రీరాముని గురించి చెప్పడం, శ్రీరాముడి గురించి చెప్పడం. ఇటువంటి శ్రీరాముడి మాటలు వినేప్పటికీ ఆయన పులకిత వశిష్ఠుడి విని ఆయన చాలా ఆనందపడి నేత్రములు ఆశ్చర్యపూరితములాయెను. ధైర్యం గురించి భరతుడు, ప్రభు మీరు మాకు పితృతుల్యులు, అది ప్రభు మీరు మాకు పితృతుల్యులు.
అంతేగాని మీరు అంటే మాకు చాలా ఇష్టం. పూజ్యులు పూజ్యులు మా కులగురవైన వశిష్ఠుడు మా తల్లిదండ్రుల కంటేను మాకు హితమును కూర్చువాడు. మన కులగురువైన వశిష్ఠుడు మా తల్లిదండ్రుల కంటే కూడా మాకు సరే అది నా గురువు. విశ్వామిత్రుడు మొదలగు మహర్షులను మంత్రులను ఇక్కడనే కలరు. అది విశ్వామిత్రుడు మహర్షులు సంజీవులు మంత్రులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. జ్ఞానసాగరులైన మీరును ఇచ్చట కలరు. జ్ఞానసాగరులైన మీరు ఇక్కడే ఉన్నారు. ప్రభు నన్ను బాలునిగా మీ ఆజ్ఞలను తలదాచు సేవకునిగా భావించి ఉపదేశమును ఇయ్యుడు. ప్రభు నేను బాలుడు. ఏదైనా ఒక చిన్న పని ఉందనుకోండి, మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఎలా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, ఎడమంటావు, వద్దంటావా అని అడగం కదా మనం. నేను బాలుడిని, నాకు కాబట్టి అంతేకాకుండా నీ సేవకు నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి? ఇంటి యజమాని తీసుకోవాలి, అంతేగాని ఇంటి సేవకులు తీసుకోరు కదా, బాలురు తీసుకోరు కదా. కాబట్టి మీరు నన్ను ఆజ్ఞాపించాలి, నేనేం చేయాలి. అందుకని భరతుడు చేస్తానంటే భరతుడు నేను ఎవరినండి చెప్పడానికి. అది ప్రభు నన్ను బాలునిగా మీ ఆజ్ఞల తలదాచు సేవకునిగా భావించి ఉపదేశాన్ని అంటే కర్తవ్యాన్ని బోధించారు. ఇట్టి పవిత్ర స్థలమున సజ్జనుల మధ్యన జ్ఞానులను పూజ్యులను అయిన మీరు నన్ను అడుగుట దానికి నేను మౌనముగా ఉన్నచో మలిన మనస్కునిగా భావింపబడుతుంది. ఇటువంటి జ్ఞానసభలు ఇక్కడ మహర్షులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, జనక మహర్షి విదేహి ఉన్నారు. ఇటువంటి సమయంలో మీరు నైనా భర్త ఏం చేద్దామని నువ్వు నన్ను అన్నారు, నేను మౌనంగా ఉన్నాను. అప్పుడు నా మనసు మరేనో పెద్దవాడు అడిగితే నువ్వు మౌనంగా ఉంటాడు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే మనకి తోచిన సమాధానం చెప్పాలి. చెప్పకుండా మౌనంగా ఉన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే మౌనం అంటే అర్థాంగీకారం కాదు, అహంకారం. వీడిని అడిగితే అది సరే. కాబట్టి నన్ను మలిన మనసు కూడా కాబట్టి చెప్తున్నాను, కానీ నేను ఇంతమంది చెప్పేటువంటి అర్హత వరకు లేదు. ఒకవేళ ఏదైనా చెప్పినచో నేను పిచ్చివాడని అగుదును. ఇప్పుడు చెప్పకుండా ఉంటే నేను మలిన మనసు, చెప్పేది పిచ్చివాడు. ఎందుకని పెట్ట కొంచెం కోత. ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయం ఉంది. మీరు భారతం తీసుకోండి, భారతంలో ఇదే సమస్య వచ్చింది. ద్రౌపది ప్రశ్న వేసింది. అక్కడ భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, భీష్ముడితో భీష్ముడు కాదు, శంతనవుడితో సమానమైన వయసు ఉన్నటువంటి బాహ్లికుడు, ఆయన తండ్రి సోమదత్తుడు, ఈయన కొడుకు భూరిశ్వరుడు. ఎంతమంది ఉన్నారు అక్కడ. ఇదన్నీ పక్కన పెట్టేసి అక్కడ ధర్మరాజు ధర్మ నిర్ణయాలు. వీళ్ళందరూ మౌనంగా ఉన్నారు. వీడు ఒకడు లేచాడు కన్ను. అదొక్కటి సార్లు వాడి అవివేకానికి, ఆయన అవివేకానికి, ఆయన యొక్క అహంకారానికి ఈ ఒక్క ఉదాహరణ. ఆవిడ ధర్మ విజేతాన్ని స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా వీడు ఒక రూలింగ్ ఇచ్చాడు, ప్రతి స్త్రీ కూడా ఒకళ్ళ నుంచి ఎక్కువ మంది పొందును కోరుకుంది. వీడేదో సర్వే చేసి, ఎంతమందిని సర్వే చేసావు కదా. కాబట్టి నేను మాట్లాడకుండా ఉంటే మలిన మనసు, మాట్లాడితే పిచ్చివాడు. నన్ను సందిగ్ధంలో పడేశారు. అందుకని అది జ్ఞానుల సభలో ఉన్నప్పుడు మనం ఎంతవరకు మాట్లాడగలం. అందుకే మాటల చేత దేవతలు మన్ననలు. మాట్లాడటం చాలా ఇష్టం. నోరుంది కదా అని మాట్లాడేస్తే ఎట్లా? ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియదు, ఎంత మాట్లాడాలో తెలియదు. మాట్లాడి అంతా అయిపోయిన తర్వాత సారీ ఇంగ్లీష్ వాడు ఒక నేర్పాదో చెప్తే సరిపోతుంది. నేను చిన్నవాడినైనా పెద్దవాడి వలె మాట్లాడుచున్నాను. చిన్నవాడినైనా పెద్దవాడిలాగా మాట్లాడు, విధి వైపరీత్యాన్ని గమనించి నన్ను క్షమింపుడు. మీరు అందరూ చెప్పారు,
ఇప్పుడు నేను పెద్ద ధర్మ సంఘటనలో పడిపోయాను పలుకుతుంది. మాట్లాడకపోతే ఎంత అహంకారం, మాట్లాడితే పిచ్చివాడిని. ఎలా నీకు వీళ్ళందరికంటే వశిష్ఠుడు, జాబాలి, కౌశికుడు, ఇటువంటి మహర్షుల కంటే, శ్రీరామచంద్రుడి కంటే కూడా నీకు ఎక్కువ తెలుసా? నువ్వు మాట్లాడుతున్నా ధర్మాలు తెలుసా నీకు అని మాట్లాడతారు. సరే ఇది జీర్ణమైతేనండి మనకు అసలు మాట్లాడాలంటే భయం వస్తుంది. ఏదో కథగా తీసేసుకున్నాడు మనం బతికేస్తున్నాం కానీ ఇప్పుడు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడదు. సేవా ధర్మము చాలా క్లిష్టమైనది అని వేదశాస్త్ర పురాణములు. సేవా ధర్మం చాలా క్లిష్టమైనది. ఎందుకని? ఒకప్పుడు నువ్వు సేవ చేయాలి, ఆయన మనసును నొప్పించుకో. నొప్పించగల సేవ చేయడం అది సాధ్యమవుతుందా? అది కాదు, అంత సాధ్యం, అంత తేలిక కాదు. సేవా ధర్మం చాలా క్లిష్టమైనది. స్వామి ధర్మము స్వార్థము ఒక చోట ఇముడ జాలవు. అది స్వామి ధర్మము స్వార్థం ఈ రెండు ఒక వరలో రెండు కత్తులు ఇవ్వడం. స్వామి ధర్మమున కర్తవ్య పరాయణత్వము ముఖ్యము. అది స్వామి ధర్మం ఎలా ఉంటుందంటే కర్తవ్యం, అదే స్వార్థం అప్పుడు స్వార్థము దానికి విరుద్ధము. ఇది స్వార్థం దానికి. నేను ప్రేమ వశమున పలికినను లేక స్వార్థముతో నుడివినను అంత దోషమే గోచరించును. నేను ప్రేమ వశంతో పలికితే అందులో స్వార్థంతో. నేను నాకు రాముడు అంటే చాలా ఇష్టం, రామానుడు నేను మాతో పాటు వచ్చి అన్నాను, అది నా స్వార్థం, అది దోషం అవుతుంది కదా. కాబట్టి స్వార్థము స్వామి ధర్మము మన ఇంగ్లీష్ లో అంటే యాంటీథెటికల్, అంటే ఆపోజిట్. రాఖీ రామరుక్, రాఖీ రామరుక్, ధరము వ్రతు, ధరమ వ్రత, పరాధీన మోహి పరాధన మోహి జాని, పరాధీన మోహి జాని, सबके सम्मत सर्वहित, सबके सम्मत सर्वहित, सर्वहित, करयो प्रेमु పహిచాని. కావున నన్ను అస్వతంత్రునిగా భావించి. అది కాదు, నన్ను అస్వతంత్రుని అంటే నేను స్వతంత్రుని కాదు. స్వతంత్రుడు అంటే ఇండిపెండెంట్ కాదు. శ్రీరామచంద్రుని ఇష్టమును ధర్మపరాయణత్వమును, శ్రీరామచంద్రుడి యొక్క ఇష్టాన్ని ధర్మపరాయణత్వాన్ని సత్యపాలనని గౌరవించి ఆయన ఎడల అందరి ప్రేమానురాగములను గుర్తించి, ఆయన ఎడల అందరికీ కలిగినటువంటి ప్రేమానురాగాన్ని గుర్తించి అందరికీ సమ్మతమైన శుభప్రదమైన దానిని నిర్ణయింపుడు. చాలా చక్కగా చెప్పాడు. అందరికీ సమ్మతం కావాలి, అందరికీ శుభప్రదం కావాలి. ఇందులో శ్రీరాముని యొక్క ధర్మపరాయణత్వం, సత్యపాలన, వీటిని దృష్టిలో పెట్టుకుని మీరు నిర్ణయించారు. నేను దానికి అంగీకరిస్తాను. ఎందుకంటే మీరు నన్ను చెప్పండి దయచేసి అన్నాను. భరత వచన సుని, భరత వచన సుని, देखी सुभाव, सहित समाज, सराहत राव, सुगम अगम, मृदु मंजु कठोरे, अरतु अमित, अति अकर तोरे, जो मुकु मुकुरा, मुकुरु निज सुपानी, गहिना जाई, अस अद्भुत बानी, भूप भरतु, मुनि सहित समाज, गे जहाँ, विबुध कुमुद द्विजराजु, सुनि सुधि सोचा, विकल सब लोग, मनहु मीन घन, नव जल जोगा, देव प्रथमा, कुल गुरु गति देखी, निरखि विदेहा, स्नेहा विशेष, राम भगति मया, भरत निहारे, सुर स्वारति, अहरि हिय हारे, सबको राम प्रेममय पेका, भय अलेका, सोच बस लेका. భరతుని వచనములు విని అతని సౌశీల్యమునకు ముగ్ధుడై జనకరాజు పరివారంతో కూడి ఆయనను ప్రశంసించాడు.
ఆయన జనకుడి పరివారమును కూడా భర్తని ప్రశంసించారు. విజ్ఞుడైన భరతుని మాటలు సుగమములైనను గంభీరములు, అది విజ్ఞములైన సుగమములైన చాలా గంభీరంగా, మృదు మధురములైనను మృదు కఠినములు, మధురములైన కఠినంగా ఉంది. సంక్షిప్తములైనను వాటి అర్థములు అపారములు, అగాధములు, అద్దములోని ప్రతిబింబం వలె భరతుని వాణి అగ్రాహ్యం. అది అర్థము చాలా ఉన్నాయి. అగ్రాహ్యం భరతుడి మనసులో. ఎందుకంటే అదేం తక్కువ మాటలు మాట్లాడదాం. ఎందుకంటే తన మీద బాధ్యత వేసుకోకూడదండి. ఏ కర్తృత్వం తన మీద వచ్చేసరికి రామచంద్రరావు అంటే రామచంద్రరావు నువ్వు అన్నమాట నీ అహంకారాన్ని తెలియజేస్తుంది. దేవతలు, ఋషులు, మునులు, గురువులు నీ వినయాన్ని మాత్రాన్ని గౌరవిస్తారు. నీ ధన కనక వస్తు వాహన సేవల్ని కూడా గుర్తించారు. ఇది ధన కనక వస్తు వాహన సేవలు. గురుగారు మీరు పడుకున్నప్పుడు నేను కాళ్ళు నొప్పుతానండి, మీకు నీళ్లు పెడతానండి, అన్ని చేస్తానండి, కానీ మీరు చెప్పిన మాట నేను విన్నాను అన్నాను. అది గురుగారి మనసులో మీరు సాధించలేరు, దేవతల మనసులో. ఎందుకంటే వారు నడిచిన మార్గంలో, వారు నడిచిన కాదు వారు చెప్పిన మార్గం. భక్తుడు మొత్తం ఆయన మీద కొండ పెట్టేశారు. ఆ కొండని ఆయన చాలా తేలిక తీసుకెళ్ళి మొత్తం అందరి మీద పెట్టుకోవచ్చు. పైడానికి కదా ఉంది. ఇప్పుడు వాళ్ళు నిర్ణయించారు. అది పిమ్మట దేవతల నడి కుముదములను వికసింపజేయు శ్రీరామచంద్రుని కడకు జనక మహారాజు, దేవతలనేటువంటి కుముదములు కలువలను వికసించేటువంటి శ్రీరామచంద్రుని కడకు జనకుడు భరతుడు వశిష్ఠ మహర్షి వెళ్ళిరి. అది జనకుడు భరతుడు వశిష్ఠుడు వీళ్ళ ముగ్గురు వెళ్ళారు. ఈ విషయమును ఎరింగి శ్రీరాముడు నిర్ణయం ఎట్లుండునో, ఈ వర్షం తెలిసి ఇప్పుడు శ్రీరాముడి నిర్ణయం ఎలా ఉంటుందో అను ఆందోళనతో వర్ష ఋతు ఆరంభమున కృత నీటిలో విలవిలలాడు చేపవలే ప్రజలందరూ వ్యాకులతున్నారు. ప్రజలందరూ ఇప్పుడు ఎలా ఉంటుంది అసలు? ఈ వర్ష ఋతువులో కొత్త నీళ్ళకి చేపలు విలవిల అలా చేపల్లాగా పడుతుంది. రాముడు ఏం చేస్తాడు? దేవతలు ఇంతవరకు వశిష్ఠుడు చెప్పినట్టు వశిష్ఠుడు దాన్ని భరతుడు మీద పెట్టాడు, భరతుడు వశిష్ఠుడు మీద పెట్టాడు. వీళ్ళందరూ కలిసి జనకుడు పెట్టారు, జనకుడు మళ్ళీ భరతుడు, మళ్ళీ భరతుడు జనకుడు. ఇలా అందరూ తీసేసారు. అందరూ ముందర శ్రీరామచంద్రుడికి వదిలేశారు, నిర్ణయం ఆయనకు వదిలేశారు. దేవతలు మొదట వశిష్ఠుని స్థితిని, అది దేవతలు మొట్టమొదటి వశిష్ఠుడి యొక్క స్థితిని, పిదప జనకుని విశిష్ట ప్రేమని, కడకు రామభక్తిలో మునిగిన భరతుని చూచి మునిగినటువంటి భరతుని చూశారు. అప్పుడు స్వార్థపరులైన దేవతలు తమ కార్యము సిద్ధింపదేని భయపడి నిరాశకు లోనైరి. స్వార్థపరులైనటువంటి వాళ్ళు శ్రీరామ తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. శ్రీరామ తత్వాన్ని అర్థం చేసుకోలేదు. దీనికి ఎందుకు వచ్చి రాముడు వెనక్కి వచ్చేస్తాడేమో, రావణ సంహారం జరగదేమో అని భయపడతారు. మనం ఒక మాట అన్నామంటే ఈ ముందరకు వెళ్ళిపోవటం కమ్ వాడుతున్నాం. అది అందరూ శ్రీరామ భక్తి పరవశులై ఉండుట చూచి వారు అంతులేని విచారమునకు లోనైరి. అందరూ శ్రీరామ భక్తి పరవశులై, ఆయన భక్త పరాధీనుడు, భక్తుల పట్ల వాళ్ళు విచారాన్ని. అప్పటికి బృహస్పతి ఇంత పూర్వం ఎన్నిసార్లు చెప్పాడుగా, మనకి వినే బుద్ధి ఉండాలి కదా. రామ సనేహ సకోచ బస కహ ససోచ సురరాజు రజో ప్రపంచ పంచమిలి నాహి తా భయవు అకాజు. దేవేంద్రుడు చింతాక్రాంతుడై శ్రీరామచంద్రుడు భరతాదుల ప్రేమానురాగములకు వశుడై ఉన్నాడు. శ్రీరాముడు భరతాదుల ప్రేమకి వశుడైపోయి మనమందరము కలిసి ఏదైనా ఒక యుక్తిని పన్నవాలి. మనం అందరం కలిసి ఒక యుక్తిని పన్నాలి చెప్పాడు బృహస్పతి. ఎవరైనా ఇది నిజానికి వాల్మీకి రామాయణంలో లేదు. ఇది కొంచెం ఈ సినిమాలలో కూడా ఇంద్రుడి పాత్రని కొంచెం తక్కువ చేసి చూపించారు ఈ మాట.
ఇంద్రుడు అనగానే పరమ స్త్రీలోలుడు, భయస్థుడు, స్వార్థపరుడు, భోగలాలసుడు కానీ చూపించారు. మరి తులసీదాస్ వారు ఎందుకు అలా రాశారో తెలియదు కానీ మరి ఇంద్రుడి పాత్రని కొంచెం తక్కువ చేసి అంటే ఇంతకు కూడా చెప్పారు. సరే ఒకసారి భయపడ్డారంటే అర్థం. బృహస్పతి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ భయపడి మళ్ళీ యుక్తిని పన్నుదాం అన్నాడు అనుకోండి, అది ఇంద్ర పదవికి భంగం కలగట్లా. ఇటువంటి రచనలు చేసేటప్పుడండి ఎలా ఉండాలంటే, ఇప్పుడు మీకు పూర్వం కూడా చెప్పాను, కన్నప్ప గురించి చేయండి. కన్నప్ప పాత్రను కూడా చాలా చంపేశారు, చెప్పాను కదా మీకు. కన్నప్ప ఏదో నాస్తికుడని, ఆయన అసలు దేవుడిని స్మరించడని. కానీ అలా కాదు, నేను చిన్నప్పటి నుంచి మంచి శివభక్తుడు, కాట్రేడు భక్తుడు, శివుడి దగ్గరికి వెళ్ళాడు. అలాగే ఆ బ్రాహ్మడి పాత్రలు అంటారా, అది కూని కూడా కాదు, చిత్రవధ చేసి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంద్రుని మరి అంత భయస్థుడిగా చూపించాల్సిన అవసరం లేదేమో అని నా అభిప్రాయం. నేను ఎంతమంది నేను చెప్పండి నిర్ణయించడానికి. ఇప్పుడేగా మనం అనుకున్నాం, తులసీదాస్ అంత భక్తి లేదు, అంత సాహిత్య జ్ఞానము లేదు, కానీ ఉన్న భక్తితో ఇది కనుక తప్పైతే శ్రీరామ భక్తుడైన తులసీదాస్తో పాటు శ్రీరాముడు కూడా క్షమించుగాడు. లేనిచో మన పని చెడిపోదని, లేనిచో మన యుక్తి పొందకపోతే మన పని చెడిపోతుంది. అంటే రామావతార ప్రయోజనం నెరవేరదు. సురణ సుమిరి శారద సరాహి దేవి దేవ్ శరణాగత పాహి ఫేరి భరతమతి కరి నిజమాయ పాలు విబుధ కుల కరిచల ఛాయా విబుధ వినయ్ సుని దేవి సయాని బోలి సురస్వారద జడజాని మోసన కహు భరతమతి ఫేరు లోచన సహస నసూజు సుమేరు విధి హరిహర మాయా బడి భారీ సో నా భరత్ మతి సకై నిహారి సోమతి మోహి कहत कर भोरी चंदनी करकी चंड कर चोरी भरत हृदय सिय राम निवास तहाकी तिमिरा जहाँ तरणी प्रकाश अस कही सारदा गई विधि लोक विबुध विकल నిసిమానకు పోగా. ఆ సమయమున దేవతలు వీళ్ళు ఏం చేశారంటే, ఇంత పూర్వం వీళ్ళకు అనుభవం ఉంది కదా, శారదాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ వాళ్ళ భరతుడి తల్లిని ఆవహించినట్టు ఆవహించు. ఆవిడప్పుడు ఒప్పుకుంది. భరతుడు కూడా అదే. ఇక్కడ భరతుడి పాత్రని చాలా ఉన్నత స్థితికి తీసుకుని పెట్టుకోవాలి. ఆ ప్రయత్నంలో మిగతా వాళ్ళ పాత్రలను తగ్గించుకో. ఆవిడ చెప్పింది, ఊరి నాన్న, నేను వాళ్ళ అమ్మని కాబట్టి నేను చేయగలిగాను, కానీ భర్తని మనం ఏం చేయలేదు. హరిహర బ్రహ్మాదులు కూడా ఆయన మనసును కదపలేదు. భరతుడి మనసు అంత పటిష్టంగా ఉంది. ఇక్కడ భరతుడి పాత్ర ఏం జరిగిందంటే, ఎవరెస్ట్ శిఖరం కాదు, మహోన్నత ధ్రువతారలుగా చేశారు. దాన్ని చేయడం కోసం ఇంద్రుడి పాత్రని పాపం చేశారు. చేయకుండా ఉండి ఉండవలసి. చెప్పమ్మా. ఆ సమయంలో దేవతలు సరస్వతీదేవిని స్మరించి, అది సరస్వతీదేవిని స్మరించి స్తుతించి ప్రార్థన చేశారు. దేవి దేవతలందరూ నీ శరణు, అది దేవతలందరూ నీ శరణు, మమ్మల్ని రక్షించమ్మా, నీ మాయా ప్రభావం బుద్ధిని మార్చు అన్నారు. ఏదైనా ఒక కపటోపాయాన్ని పన్ని దేవతలను కాపాడమ్మా. దేవతల ప్రార్థన సరస్వతీదేవి
వీరు స్వార్థ పర్వతం నుంచి అది వీళ్ళు వివేక అనుకున్నారు. శూన్యులైనారు అని చూసారా ఆవిడ భావించి ఆ తల్లి దగ్గర చేసిన ఆవిడ స్వార్థం అనేటువంటి పర్వతం వీళ్ళ మనసులో ఉంది. వివేక శూన్యులై దేవేంద్రుడితో ఇట్లు పలికెను. దేవేంద్రుడితో ఇలా అంది. ఏమందంటే భరతుని బుద్ధిని మార్చవలసి భరతుని బుద్ధిని మార్చని వాడు నన్ను అడుగుతున్నావే. వెయ్యి కన్నులున్నను నీకు వెయ్యి. మేరు పర్వతం కనపడుట లేదా? అది 1000 కళ్ళు ఉన్నాయి నీకు ఎందుకురా? నీకు మేరు పర్వతం కనపట్లేదా? ఆయన మేరుమంధర సమాన ధీరుడా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మాయ విష్ణు మహేశ్వరుల ప్రబలమైనది. అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మాయ ప్రబలమైంది. అదియును భరతుని బుద్ధి వైపు చూపుటకు సమర్థము కాదు. బ్రహ్మమాయను మించింది విష్ణుమాయ, విష్ణుమాయను మించింది శివమాయ. అది కూడా భరతుడి వైపు చూడటానికి సాహసం జరగదంటే నేనా వెళ్ళేది. భరతుని బుద్ధి వైభవం అటువంటిది. అట్టి దానిని మార్చుటకు సాధ్యమైనది. ప్రచండ కిరణములు గల సూర్యుని వెన్నెల అపహరించగలదు. ప్రచండ కిరణములు గల సూర్యుని వెన్నెలు వచ్చి నేను దాపే చేస్తానంటే వెన్నెల వెలవెలపోతుంది తప్పితే కిరణాలు. ప్రచండ మార్తాండు ఉన్నాడు. ఆయన నువ్వు ఇలా అరిచేత్తో అప్పగలవా? సూర్యోదయాన్ని అప్పగలవా? లేదు. ప్రచండ ప్రభంజనాన్ని గుప్పిట పట్టగలవా? లేదు కదా. ఒక మదగాద్యాన్ని నువ్వు ఒక చిటికిన వెళ్తూ ఇట్లా పెట్టి ఆపగలవా? అని పిచ్చి ప్రయత్నం. నువ్వు మొదటిసారి అన్నావు వాళ్ళమ్మ అని చేశాను. నువ్వు పదిసారి వచ్చినప్పుడల్లా నేను చేస్తాను అనుకుంటున్నావా నువ్వు అని కొంచెం ఇంద్రుణ్ణి మందలించి, కొంచెం సున్నితంగా కాదు, కొంచెం గట్టిగానే మందలిచ్చింది. భరతుని హృదయంలో శ్రీ సీతారాములు నిండి ఉన్నారు. అది భరతుని హృదయంలోనైనా నీకు చేరలేదు. సీతారాములు నిండిపోయి సూర్యుడు ఉన్న చోట చీకటి ఉండగలదా? సూర్యుడి చోట ఉన్న చోట చీకటి ఉంటుందా అని పలికి సరస్వతి బ్రహ్మలోకములకు వెళ్ళిపోయారు. ఆవిడ అంత రాత్రుల యందు చక్రవాక పక్షుల వలె దేవతలు వ్యాఖ్యలు. అది రాత్రుల యందు చక్రవాక పక్షులు, రాత్రులు పాపం ఆడపక్షి మగ పక్షి పగలు చేసేటప్పటికి ఏం జరుగుతుందంటే కనిపిస్తాయి. కానీ ధర్మం పగటి పూట సంగమం నిషేధం. అందుకని అవి కావాలి. వాళ్ళకి ఎటువంటిది కావాలంటే అది చీకటి పడాలి, పూర్తిగా కొంచెం కనపడాలి. అటువంటిప్పుడే సరే ఆ చక్రవాక పక్షుల్లాగా వాళ్ళు దిగులు పడ్డారు. ఈ రాక్షసు దేవత సురస్వారతి మలీనమన్ కీన్హకుమంత్ర కుటాటు రచి ప్రపంచమాయ ప్రబల భయభ్రమ అరతి ఉచాటు. దేవతలు స్వార్థపరులై మలిన మనస్కులై కుతంత్రములు పన్నిరి. దేవతలు స్వార్థపరులై మలిన మనస్కు కొన్ని కుతంత్రాలని పన్నారు. తమ ప్రబల మాయాజాలమును పరిచి అయోధ్య ప్రజల్లో భయము, భ్రమ, విరక్తి, ఉద్వేగములను వ్యాపింపచేసి వాళ్ళ ప్రబల మాయను, దేవమాయను కలిగించి అయోధ్య మనసుల్లో భయము, భ్రమ. విరక్తి, భ్రమ అంటే ఇల్యూషన్, విరక్తి, ఉద్వేగం. కానీ పాపం మరి రామభక్తితో నిండిపోయినటువంటి తులసీదాసు దేవతల్ని బాగా తక్కువ చేశాం. ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే రావణాసురుడి కంటే కొంత విలన్ని చేశారు. అది చౌపాయి. ఇవి కొంచెం చెప్పడం కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు సరే బృహస్పతి చెప్పాడు, వినలేదు. వాళ్ళకి అసలు సహజంగా అటువంటిది కలగలేదు. రెండు అంటే రాముడి గురించి తెలియకపోతే కలగదు. సరే ఏదో కొంత నాటకీకరణ కోసం కొంత కలిగించినట్టు బృహస్పతి చెప్పారు, ఆయన సహాయం. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ మారలేదు, మళ్ళీ బాధపడ్డారు. మళ్ళీ శారదాదేవి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మారలేదండి. వాళ్ళు దేవతలు ఎందుకు అవుతారు చెప్పండి? వాళ్ళు దేవతలు ఎందుకు అవుతారు? వాళ్ళని పూజించాల్సిన అవసరం లేదు.
నిజంగా ఇలా జరిగి ఉంటే నేను చెప్తున్నాను, ఇలా అన్నందుకు భగవంతుడు నన్ను శిక్షించగలడు, క్షమించగలడు, శిక్షించ. ఇలా జరిగి ఉంటే వాళ్ళని మనం పూజించాల్సిన అవసరం. ఎందుకంటే ఇన్ని కుయుక్తులు పడినటువంటి వాళ్ళు, ఇంత భయస్తులు, మన భయాన్ని ఏం పోగొడతారు చెప్పండి వాళ్ళు. పైగా దేవతా శక్తులు అంటే అండి, బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ ఒకటే. అగ్నిశ్చమైంద్రశ్చమే, సోమశ్చమైంద్రశ్చమే, సవితాచమైంద్రశ్చమే, సరస్వతీచమైంద్రశ్చమే అని వేదం చెప్తోంది. అగ్ని అంటే ఇంద్రుడే, సరస్వతి అంటే ఇంద్రుడే, పూషాచమైంద్రశ్చమే, బృహస్పతిశ్చమైంద్రశ్చమే. ఒకే శక్తి ఇన్నిటిగా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక విద్యుత్ శక్తి ఉంది. విద్యుత్ శక్తి బల్బుకి వచ్చేటప్పటికి అది వెలుగుతుంది. ఆ విద్యుత్ శక్తి ఫ్యాన్కి వచ్చేటప్పటికి తిరుగుతుంది. అదే విద్యుత్ శక్తి మనం మౌలిక పెట్టుకుంటే యాంప్లిఫైర్ సౌండ్ని పెంచుతాం. ఇప్పుడు ఒకే విద్యుత్ శక్తిని మనం ఎన్ని మిక్సీ వచ్చినప్పుడు అది మిక్సీ పడుతుంది, ఏసీగా పనిచేస్తుంది. వీటన్నిటికీ అసలు కారణం ఏంటి? విద్యుత్ శక్తి కదా. కాబట్టి దేవతలు ప్రకృతి శక్తిస్తారు, అవి మారవు. అది చేసే పని బట్టి మనం వాళ్ళకి పేర్లు పెట్టాం, ఏమని? బృహస్పతి అని. కాబట్టి దేవతలు, అందరూ దేవతలు, ఒక దేవతను పూజించి ఇంకో దేవతను మనం కించపరిచాము, ఆ దేవతని సంతోషించాలి. ఇవన్నీ ఒకటే స్వరూపం, ఒకే. ఇప్పుడు మనకి భీష్ముడు చెప్పాడు చూడండి, సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు 10 కొండలు, అక్కడ 10 సూర్యులు ఉన్నారా? ఉండరు. ఇప్పుడు మీరు చూడండి, 10 కుండల్లోనూ ఆ సూర్య కిరణాలను బట్టి ఒక కుండలో ఎక్కువగా ప్రకాశిస్తాడు, ఏది ఆ యాంగిల్ని బట్టి, ఇంకో కుండలో తక్కువ ప్రకాశిస్తాడు, అని సూర్య కిరణాలు. కాబట్టి ఇది శక్తి స్వరూపులు వాళ్ళు. సరే, వాళ్ళు మాయలు కన్నారు. తులసీదాస్ గారు మహాదేవ్ కరికుచాలి सोचत सुरराजु भरत हाथ सब काजु अकाजु गए जनक रघुनाथ समीपा सन्माने सब रविकुल दीपा समय समाज धर्म अविरोध बोले तब रघुवंश पुरोधा जनक भरता संवाद सुनाई भरत कहावती कही सुहाई तात राम जसा आयस देहु सो सब करे मोर मत एहु सुनि रघुनाथ जोर जुगुपानी बोले सत्य सरल मृदुभानी विद्यमान आपुनि मिथिलेषु मोर कहबा सब भांति बदेषु रावुर राया रजायसु होई रावुरि सपत सही శిరసోయి. ఈ కుతంత్రములకు పాల్పడి ఇంద్రుడు తన ప్రయత్నము యొక్క జయాపజయములు భరతుని మీదనే ఆధారపడి ఉండేవని భావించారు. ఇన్ని కుతంత్రములు పడినప్పటికీ తన జయము అపజయము భరతుడి మీదే ఆధారపడ్డాడు ఇంద్రుడు. ఇక్కడ జనకుడు వశిష్ఠాది మునులతో కూడి శ్రీ రఘునాథుని వద్దకు వచ్చారు. ఇక్కడ ఇలా అక్కడ అలా జరుగుతూ ఉండగా ఇక్కడ జనకుడు వశిష్ఠుడు తీసుకుని శ్రీ రఘునాథుడి దగ్గరికి, శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చారు. సూర్యవంశ దీపకుడైన శ్రీరాముడు అందరినీ గౌరవించారు. సూర్యవంశ దీపకుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు ప్రభు అందరినీ గౌరవించారు. అప్పుడు వశిష్ఠుడు సమయ సమాజ ధర్మములకు అనుగుణమైన వచనములను పలికారు. అది సమయ సమాజ ధర్మం. సమయం చూడండి, ధర్మం అనేటువంటిది ఇట్ ఈస్ డైనమిక్, నాట్ స్టాటిక్. డైనమిక్ అనేది జరుగుతుంది. ఒకే ధర్మం ఎప్పుడు ఉండదండి. ఇప్పుడు ఉదాహరణకి ఏకాదశి నాడు తినకుండా ఉండడం ధర్మం, ద్వాదశి ఘడియలు పోకుండా వెళ్ళినప్పుడు తినడం ధర్మం. కాబట్టి ఇది తినకుండా ఉండడం ధర్మం ఎలా అవుతుంది?
కాబట్టి ధర్మం అనేటువంటిది దేశ కాల పరిస్థితుల్ని బట్టి మారుతుంది. కాబట్టి ఆ సమాజం అలాగే ఆ సమాజానికి తగినట్టుగా ఉండాలి. ఇది బాగా తెలుసుకోవాలి. ఇది తెలియక చాలా మంది ఏమనుకుంటారంటే అండి, నేను ఒక చిన్న విషయం చెప్తాను. నేను అంటే బయటికి వెళ్ళండి, నేను ఎక్కడ తినండి, తినమాని మరి నీకు అక్కడ బ్రాహ్మడు ఎక్కడ దొరుకుతాడు నీకు? ఇప్పుడు మన ఒకప్పుడు అంటే సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి బాబు ఇక్కడ ఎవరన్నా బ్రాహ్మణులు ఉన్నారా అని అడిగి తినేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? నేను ఇంకొక చిన్న విషయం చెప్తాను. మొన్న ఎప్పుడో చాలా రోజుల తర్వాత నేను ఒక చూడండి బ్రాహ్మణ భోజన హోటల్ అని చూశాను. ఇది మా చిన్నప్పుడు కనిపించేది. బ్రాహ్మణ భోజన హోటల్ కింద పెట్టేసేవాడు. అక్కడికి మిగతా వాళ్ళు వస్తే వాళ్ళకి వేరే చోట పెట్టి వీళ్ళకి వేరే చోట పెట్టేవాడు. అది హోటలే కానీ వేరే చోట పెట్టుకోడు. నా చిన్నప్పుడు నాకు తెలుసు. ఆ తర్వాత నేను ఎప్పుడూ చూడలేదు. విచిత్రం ఏంటంటే నేను వెళ్ళిన బ్రాహ్మణ భోజన హోటల్లో అక్కడ బ్రాహ్మణేతరులే వడ్డన చేస్తున్నారు. కానీ అది బ్రాహ్మణ భోజన హోటల్ ఎలా అవుతుంది చెప్పండి? అంటే వాళ్ళు తయారు చేసుకున్నాడు అంటారా? కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళావు, అప్పుడు నువ్వు కడుపు నింపుకోవాలి. ఎవరిచ్చినా తీసుకోవచ్చు. ఇప్పుడు విశ్వామిత్రుడు కుక్క మాంసం తిన్నాడు ఆయన. మనం భారతంలో వినలా? వాడు ఏమిటండి మీరేమిటి ఇదేమిటి అంటే ఎవరైనా ఆయన ఇప్పుడు ముందర శరీరం నిలబడాలి. కాళ్ళు దానికి జరిగిన విరుగుడు నేను ఏదైనా మంత్రం చూసుకుంటాను. కాబట్టి అక్కడ పరిస్థితుల్లో అదేంటంటే do as Romans do. When you are in Rome, do as Romans do. అక్కడికి వెళ్ళి నేను ఇలా ఉంటానంటే కుదరదు. మొదట కాబట్టి సమయము సమాజానికి సంబంధించిన విషయాలు వశిష్ఠుడు ఎన్నో చెప్పారు. మొదట జనక భరతుల సంవాదమును వినిపించి పిదప భరతుని కథనమును తెలిపాడు. అది ముందర జనకుడు భరతుడి యొక్క సంవాదాన్ని చెప్పాడు శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు. ఆ తర్వాత భరతుడి యొక్క విషయాన్ని కథనం చెప్పేశారు శ్రీరామచంద్రుడు. అనంతరము నాయన రామ అందరూ నీ ఆజ్ఞను తలదాల్చెదరు చివరికి నాయన ఇక ఫైనల్ అని పలికారు. నాయన నా అభిప్రాయం కూడా చెప్పేశాడు ఆయన. చూడండి, ఇవందరూ నేను చెప్పాను కదా, నీ ఆజ్ఞను అందరూ పాటించేస్తారు. ఆయన రామ ఇది నాకు, అది భరతుడు కావచ్చు, జనకుడు కావచ్చు, నేను కావచ్చు, అయోధ్యవాసులు కావచ్చు, విధులు వీళ్ళు వాళ్ళే కాదు, రామాజ్ఞని అందరూ పాటిస్తారు. రఘునాథుడు చేతులు జోడించి మృదుమధురంగా సత్యం వచించాడు. రఘునాథుడు ఇలా చేతులు జోడించి మృదుమధురం గురువైనటువంటి వశిష్ఠుడు మామగారు అనుకోండి నమస్కరించి భరతుడిని ఆశీర్వదించి ఇలా మాట్లాడారు. మీరును మిథిలేశ్వరుడును ఉండగా మీ సమక్షమున నేను పలుకుట అన్ని విధములుగా అనుచితము. మీరు మిథిలేశ్వరుడు మామగారు, నేను మాట్లాడటం అనుచితం కాదు, ధర్మం కాదు కదా. మీరు మహారాజు గారు ఇచ్చడి ఆగి అందరికి శిరోధార్యం దాన్ని నేను తప్పక పాటించండి. మహారాజు జనకులు మీరు చెప్పండి, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. దోహా రామ శపథ్ సుని ముని జనకు సకుచే సభా సమేత సకల విలోకత్ భరతముకు బలైన ఉత్తరు శ్రీరాముని శపథమును విని మునీశ్వరుడు శపథం చేశాడు. ఏంటంటే మీరు చెప్పండి నేను చేసేస్తాను. రామా నువ్వు అడవుల్లో ఉండవలసిన అలాగే, రామా నువ్వు తిరిగి అయోధ్య అలాగే అని రాముడి చేత చెప్పించారు ఆయన. మునీశ్వరుడు జనక మునీశ్వరుడైన వశిష్ఠుడు సభాసదులు అందరూ సందిగ్ధావస్థలో పడి ఎవరు పెదవిప్పలేదు, వైపు చూడసాగి సందిగ్ధావస్థలో పడ్డారు. రాముడు శపథం చేశాడు. మీరు చెప్పినాడు, ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు ఉండగా నేనేమన్నా చెప్పడం. పెద్దరికానికి ఎంత గౌరవిస్తున్నారు చూసారు. ఇది ఇలా జరగకపోయినా కొన్ని నాకు నచ్చాయి. నాకు మళ్ళీ అందుకే ఎక్కడికక్కడ నేను నా చర్మ సౌందర్యాన్ని నేను కాపాడుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. వశిష్ఠుడే అన్నాడు కాబట్టి ఆయన రాముడు పలకట్ల, వీళ్ళు పలకట్ల. ఇప్పుడు ఎవరు చెప్పాలి?
ఇప్పుడు జనకుడు నువ్వు వనవాసం చేయమన్నాడు, నువ్వు ఎవరు వేయాలి చెప్పడానికి? చెప్పు. నువ్వు అయోధ్య కనపడడానికి నేను ఎవరు? सभा सकुच ఏదమ్మా చౌపాయి కదా, चौपन सभा सकुच సకుచ్ बस भरत निहारी భరత నిహారి राम बंधु రామ బంధు दरि धीरज बारी ధీరజ బారి कुसुमौ देखी కుసమౌది सनेहु सवारा సనేహు సభా भरत बिंदी భరత బింది जिमि गटज निवारा కటజ నివార शोक कनक लोचन శోక కనక मति चोनी మతి చూని हरि विमला హరి విమల गुण गण जगजोनी గుణ గణ जगजोनी జగజోని भरत विवेका భరత వివేక वराहा विशाला పరాహ విశాల अनायस उदरी అనాయస విదరి ते काला ते काला करि प्रणाम सब कहा करि प्रणाम सब कहा कर जोरे कर जोरे राम राव राम राव गुरु साधु निहोरे गुरु साधु निहोरे चमव आजू क्षमा आज अति अनुचित मोरा अति अनुचित मोरा कहव वदन कहे वदन मृद वचन कटोरा मृद वचन कठोरा किय सुमिरी किय सुमिरी शारद सुहाई शारद सुहाई मानस ते मानस ते मुख पंकज आई पंकज आई विमल विवेका विमल विवेक धर्म नयसाली धर्म नयशा भरत भारती భరత మంజు మరాఠీ మంజు మరాళి సదస్సుల ధోరణి గమనించి భరతుడు మీకు ధైర్యము వహించెను. ఆయన అందరూ భరతుడు ఇది గమనించినటువంటి భరతుడు పెరుగుచున్న వింధ్యాచల నిబ్బరము ధైర్యము వహించెను. మీకు ధైర్యం వహించెను. మందరాచలంతో ధైర్యం వహించి పెరుగుచున్న వింధ్యాచలమును అగస్త్యుడు అదుపు చేసినట్టు భరతుడు నిబ్బరముతో తన ప్రేమ అది పెరుగుతున్నటువంటి వింధ్యాచలాన్ని అగస్త్యుడు భరతుడు నిబ్బరముతో తన ప్రేమోద్రేకములను నిరోధించాడు. తన ప్రేమని ఉద్రేకాన్ని లోపల ఆపేశాడు. శోకమనడి హిరణ్యాక్షుడు సభాసదుల బుద్ధి అనడి పృథ్వీని హరించి వేసి అది శోకమనేటువంటి హిరణ్యాక్షుడు ఆ సభాసదుల యొక్క పృథ్వీని హరించి ఆ బుద్ధి విమల సద్గుణ సమూహములు అనేది జగత్తును ఉత్పన్నము చేయుచున్నది. ఆ బుద్ధి ఏం చేసింది? జగత్తుని ఉత్పన్నము చేయున్నది. ఏమిటి మళ్ళీ చెప్పండి. ఆ బుద్ధి విమల సద్గుణ సమూహములు అనేది అది విమల సద్గుణ సమూహములు అనేటువంటి బుద్ధి జగత్తును ఉత్పన్నము చేయున్నది. ఏంటి? ఆ బుద్ధిని విమల సద్గుణములు సాధించి ఉత్పన్నం అంటే ప్రొడ్యూస్ చేసేటువంటి బుద్ధి అనే జగత్తుని హిరణ్యాక్షుడు తీసేస్తాడు. ఆయన తీసుకుంటాడు బుద్ధిని తీసేసాడుగా. ఆ సమయముననే భరతుని వివేకమనటి ప్రబల వరాహము శోకరూప హిరణ్యాక్షుని తుదముట్టించి ఆయన భరతుని యొక్క వివేకం అనేటువంటి వరాహం ఈ బుద్ధి వీళ్ళ తీసేసుకున్నాడుగా హిరణ్యాక్షుడు. ఆ హిరణ్యాక్షుని తుడిముట్టించి ఆ భూమిని మళ్ళీ పైకి అవలేలాగా కాపాడు. భరతుడు అంజలి ఘటించి అందరికీ నమస్కరించి శ్రీరామచంద్రుడు జనక మహారాజు శ్రీరామచంద్రుడికి నమస్కారం, జనకుడికి గురువైన సాధు పురుషులకు ఇలా నేటి నా సాహస వచనములను మన్నింపు. అది ఇవాళ నేను పరమ సాహసంతో అందరూ నా నోట కఠినములైన మాటలు వెలువడుచున్నవి. అతడు వాగ్దేవిని స్మరించెను. నా నోట కఠినములైన మాటలు వస్తున్నాయి కాబట్టి వాగ్దేవిని. వెంటనే ఆమె అతని మనసు నడి మానస సరోవరము నుండి అతని ముఖ కమలమును విరాజి. అంతవరకు సరస్వతి ఆయన మనస్సు అనే మానస సరోవరం ఇప్పుడు ఆయన ముఖము నుంచి బయటకు. మనం సరస్వతి ప్రార్థన చేస్తే చెప్తాం, తల్లి నిన్ను దళించే పుస్తకము చేయబోనితను నీవు నా ఉల్లంబందును నిలిచి చురంభణముగా పల్పులు సుశబ్దములు. ఒకప్పుడు చెప్పేవాడు పది, నువ్వు నా మనసులో నుంచి నా నోటి నుంచి బయటికి రా. నిర్మల వివేకము ధర్మము, నిర్మల వివేకము ధర్మము, నీతి సమ్మిళితమైన భరతుని వాణి అనేది అంశ ఆ నీతి సమ్మిళితమైన ధర్మాధర్మములైనటువంటి నీరక్షీరం విభజించను. అంటే ధర్మ అధర్మ అనే నిరక్షరములు ఆ ధర్మము ఈయన మనస్సు
ఈ మనస్సు అనేటువంటి హంస విభజిస్తుంది. దోహ నిరకి వివేక నిరకి వివేక విలోచన నహి విలోచన శిథిల స్నేహ సమాజ స్నేహ సమాజ కరి ప్రణామ బోలే భరతు బోలే భరత్ సుమిరి సియా రఘురాజు. సియా రఘురాజు. భరతుడు తన వివేక దృష్టితో ప్రేమ వరవశులైన సదస్సులను చూచి వారికి ప్రణమిల్లి శ్రీ వివేక దృష్టితో ఆ సభాసదులను చూశాడు, సీతారాముని స్మరించాడు. ఇలా మాట్లాడుతున్నారు. చౌపాయి ప్రభు పితు మాతు సుహృద గురుస్వామి పూజ్య పరమహిత అంతర్జామి సరళ సుసాహిబ్ శీల విధాను ప్రణత పాల సర్వజ్ఞ సుజాను సమరథ శరణాగత హితకారి గుణగాహకు అవగుణ అగహారి స్వామి గుసాయి సరిస గుసాయి మోహి సమాన్ మై సాయి దోహాయి ప్రభు పితు వచన మోహ బస పేలి ఆయవు ఇహ సమాజ సకేలి జగ బల పోచ ఊచ అరుణీచు అమియ అమరపద మాహురు మీచు రామ రజాయి మేట మనమాహి దేకాసునా కతహు కోవు నాహి సోమై సబ్ విదకీని డిటాయి ప్రభుమాని స్నేహ సేవకాయి. ప్రభు నాకు తల్లి తండ్రి మిత్రుడు. ప్రభు ఈ శ్రీరామచంద్రుడే నా తల్లి తండ్రి మిత్రుడు. ప్రభు అంటే పిలుపు. ప్రభు ఓ ప్రభు నాకు తల్లి తండ్రి మిత్రుడు గురువు స్వామి హితకారి అంతర్యామి అన్నియో మీరే. మీరు సరళ హృదయులు నాకు యజమానులు. మీరే నా యజమాని. పూజ్యులు గుణశీల నిధులు శరణాగత వత్సలు సర్వజ్ఞులు ఉదారులు సమర్థులు శరణొచ్చిన వారికి హితైషులు. అది మిమ్మల్ని ఎవరైతే శరణొస్తారో వాళ్ళ హితము కోరుకుంటే, వాళ్ళ మంచి కోరుకునే గుణగ్రాహులు ఎవరి గుణం ఎటువంటిదో తెలుసుకునేటువంటి వాడు. దోషములను పాపములను హరించేటువంటి స్వామి నేను ప్రమాణం చేసి చెప్పుచున్నాను. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. మీ వంటి ప్రభు మీరే. మీ వంటి ప్రభు మీరే. మీలాంటి సాటి ఇంకెవరు మీరే. నా వంటి అపరాధి మరి ఒకడు ఉండడు. మీ అంత గొప్ప ప్రభు, నా అంత అపరాధి ఇంకోటి ఎవరు లేరు. తండ్రి గారి ఆజ్ఞను ఉల్లంఘించి మోహవశమున ప్రజలతో కూడి ఇచ్చటికి వచ్చి తండ్రి గారు నన్ను ఏమని ఆజ్ఞాపించారు? 14 ఏళ్ళు రాజ్యం చేయమన్నారు. మోహంతో ప్రజలతో కూడి నేను కనిపించింది. ప్రభు ప్రపంచమున మంచి చెడు, అది ప్రపంచమున మంచి చెడు, గొప్ప భేద, అమృతము విషం, అమరత్వము మృత్యువు మొదలగు పరస్పర వైరుధ్యములు కలవు. పరస్పర వైరుధ్యం ప్రపంచంలో 2 ఉంటాయి, మంచి చెడు, సుఖము దుఃఖం. ప్రపంచంలో ఏమంటారా? ధర్మము అధర్మము అన్ని కలిసి ఉంటాయి. అలాంటివి చాలా ఉంటాయి, పరస్పర వైరుధ్యం ఉన్నాయి. కానీ మీకు మాత్రం విరోధులు ఎవరు? మీకు విరోధులు ఎవరు? మీకు అందరూ సమానం. శ్రీరామచంద్రుని ఆజ్ఞను మనసునందునను వ్యతిరేకించు వానిని, అది శ్రీరామచంద్రుని ఆజ్ఞని పైకి కాదు మనసులో కూడా వ్యతిరేకించేటువంటి వాడిని నేను ఎచ్చటను ఇంతవరకు కానీ నేను ఇంతవరకు ఎచ్చగా చూడ. శ్రీరామాజ్ఞను పాటించవలసిందే ఎవరైనా సరే. నేను అన్ని విధముల దుష్టత్వమునకే పాల్పడ్డాను. నేను అన్ని విధాలుగా దుష్టత్వానికే పాల్పడ్డాను. కానీ మీరు దీనిని కూడా స్నేహములగానే భావించి సేవగా స్నేహంగా భావించారు. దోహా
कृपाबलायि कृपाफलायि आपने आपने नादकीन्ह नादकीन्ह बलमोरा बलमोरा दूषण बे भूषण सरिसा दूषण भूषण सरिसा भूषण सरिसा सुजसु चारु सुजसु चारु చహు ఓరా స్వామి మీ కృపా సౌజన్యముల వలన నాకు అంతయు మేలే జరిగినది. మీ కృప సౌజన్యం నాకు మేలే జరిగింది. నా దోషములు కూడా భూషణములైనవి. దోషణములు కూడా నా దోషాలు కూడా భూషణాలు అయిపోయింది. నలుదిక్కుల యందు నా కీర్తి వ్యాపించింది. నలుదిక్కుల యందు నా కీర్తి వ్యాపించింది. 8:4 మళ్ళీ నువ్వు వెళ్ళాలి. అక్కడ ఏమైనా పెట్టారండి? What is the state of concern for people? Om Lord Bhavasvaha Sarvajitindharupandam Adyam Vidyantiri Pradhodayadam Radhandasya Varshanjanam Om Ya Swaha Om Brahmane Swaha Dev Devane Swaha Mukhe Ajamanyam Namakayami Dham Dhoram Namakayami Ajamanyam Namakayami Ramaya Sutaya Ramachandraya Raghunathaya Sitaya Padaya Namaha Pratyaya Bhadraya Amarjaya Sharaya Sarvaya Mahadeva Adi Gruhaspase Karudavainaminu Bhavadavanaksutave Dhammasiri Yatapatsutrupave Brahmavidyo Dhanakakshan Mahadhu Sudayim Validika Ramunamritakare Adharamuksaja Punaraya Siddhavrutti Namaskaram Sharanam
स्वस्ति प्रजाभ्यो वर्षदपर्जन्या पृथिवी मां सह कुटुम्बं धर्म धर्मस्य विजयोस्तु सर्वं पुष्पचरणारविन्दं पुरवे कुसुमं